ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల యావత్ ప్రపంచం చమురు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరా అయ్యే హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడంతో చమురు ధరలు చుక్కలను అంటున్నాయి. ఇక తాజాగా చమురు ధరలు అమాంతం పెరగడంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిని త్వరలోనే అమెరికాలో విలీనం చేసుకుంటారని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. మరి దీనికి ఇరాన్ అంగీకరిస్తుందా? అంతర్జాతీయ చట్టాలు అంగీకరిస్తాయా? తదితర అంశాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా యావత్ ప్రపంచం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి దేశం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇక అసలు విషయానికొస్తే హార్మోజ్ నుంచి వాణిజ్య నౌకల్ని, చమురు ట్యాంకర్ల రవాణాను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో హార్మోజ్ నుంచి వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక ధరలతో సామాన్య అమెరికా పౌరుడు కూడా ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నాడు. ఇక అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ సమీపిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలు ట్రంప్ కి అత్యంత కీలకమైనవి. దీంతో ట్రంప్ త్వరలోనే హార్మోజ్ ని అమెరికాలో విలీనం చేసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్పై మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తానని టెహ్రాన్ని హెచ్చరించారు. ఇక హార్మోజ్ తన చేతికి రావాలంటే ముందుగా ఇరాన్ని యుద్ధంలో ఓడించాలి. తర్వాత హార్మోజ్ ని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ శుక్రవారం నాడు ఒక ఎన్నికల ర్యాలీలో అన్నారు. కానీ అది ఎలా సాధ్యమో, ఎలా అమలు పరుస్తారనే విషయం గురించి మాత్రం వివరించలేదు. ఇక ఇరాన్ను ఓడించాలని అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత 6 నెలల నుంచి యుద్ధం కొనసాగుతున్నా ఇరాన్ను మాత్రం కాళ్లబేరానికి రప్పించుకోలేకపోయింది. పైపెచ్చు ఇరాన్ అమెరికాను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇక ట్రంప్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక త్వరలోనే ఇరాన్ని ఆర్థికంగా దెబ్బకొడతామని చెప్పారు. ఇక ట్రంప్ ఈ కమెంట్లు చేయడానికి ఒక్కరోజు ముందు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గత గురువారం నాడు మాట్లాడుతూ టెహ్రాన్పై గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. వచ్చే వారం నుంచి అమలు చేస్తామన్నారు. ఇక ట్రంప్ విషయానికొస్తే అనవసరంగా ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వి ఎదురుదెబ్బలు తింటున్నాడు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అప్పట్నుంచి మొదలైన యుద్ధం ఇప్పటివరకు ఇలా కొనసాగుతోంది. ఇరాన్పై దాడులు చేసినందుకు తాను క్షమాపణలు చెప్పనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా ట్రంప్ శుక్రవారం నాడు న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ గార్డెన్ సిటీలో మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాలో పెట్రోల్ ధరలు పెరిగినందుకు కొద్ది రోజుల పాటు ఆ భారాన్ని భరించాలని ప్రజల్ని కోరారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు దక్కకుండా చేసేందుకు కొంత భారాన్ని అమెరికన్లు భరించాల్సిందేనని అన్నారు. అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచానికి మనం గొప్ప సేవలు అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజలు కూడా కొంత త్యాగం చేయాల్సిందేనన్నారు. అయితే పెట్రోల్ కూడా అమెరికన్లకు కీలకమే అని ఆయన అంగీకరించారు. ఇక ట్రంప్ అసలు సమస్య ఏంటంటే ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇదే ట్రంప్ ఇంధన ధరలు తగ్గిస్తానని పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. ప్రస్తుతం అమెరికాలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ధరలు తగ్గించడానికి ట్రంప్ వద్ద ఎలాంటి మంత్రదండం లేదు. ఈ అవకాశాన్ని డెమోక్రాట్లు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇరాన్తో అనవసరంగా కయ్యానికి కాలుదువ్వి ట్రంప్ ఖజానా ఖాళీ చేయడమే కాకుండా అమెరికా ప్రజల నెత్తిన పెట్రోల్ భారాన్ని రుద్దుతున్నాడని ట్రంప్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది డెమోక్రటిక్ పార్టీ. గ్లోబల్ మార్కెట్లకు హార్మోజ్ నుంచి 20% ఆయిల్, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్లకు హార్మోజ్ అత్యంత కీలకంగా మారింది. ఇక అసలు విషయానికొస్తే యుద్ధం కనుచూపు మేరలో ముగిసేలా కనిపించడం లేదు. ట్రంప్ బెట్టుకుపోయి రోజురోజుకి బలహీనపడిపోతున్నాడు. ఈ యుద్ధంలో ఆయన సుమారు $40 బిలియన్ వరకు వ్యయం చేశాడు. సుమారు 50 వరకు ఖరీదైన యుద్ధ విమానాలు కోల్పోయాడు. చేతిలో ఆయుధాలు లేక కేవలం ప్రకటనల ద్వారా ఇరాన్ని బెదిరిస్తున్నాడు. ఇక హార్మోజ్ నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $90కు ఎగబాకింది. ఇక అమెరికాలో పెట్రోల్ గ్యాలెన్ $4కు చేరింది. ఇక సాధారణ అమెరికన్ పెట్రోల్ ధర $1 పెరిగినా భరించలేడు. ఇక యుద్ధానికి ముందు గ్యాలెన్ $2.98గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ $4 దాటిపోయింది. ఇక ఇండియాలో మాదిరిగా ఆయన ఓటర్లను మభ్యపెట్టడానికి త్వరలోనే ఇరాన్ని ఓడిస్తామని, హార్మోజ్ జలసంధి అమెరికా చేతికొస్తుందని గొప్పగా చెప్పాడు. కానీ ఎలా, ఎప్పుడు అనేది మాత్రం ఆయన చెప్పకుండా దాటవేశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇరాన్లు యుద్ధానికి దిగాయి. వరుసగా కొన్ని రోజుల పాటు దండయాత్ర చేసిన అమెరికా గత నెల రోజుల నుంచి ఆయుధాలు లేక చేతులు ముడుచుకొని కేవలం ప్రకటనలతో ఇరాన్ని బెదిరిస్తూ వస్తోంది. అయితే ఇరాన్ మాత్రం రోజురోజుకు మరింత బలపడుతోంది. అమెరికాను సవాల్ చేస్తోంది. హార్మూజ్ ద్వారా వెళ్లే వాణిజ్య నౌకల ట్రాఫిక్ ని నియంత్రిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఇటు ఇరాన్ అటు అమెరికాలు హార్మూజ్పై పట్టు సాధించాలనుకుంటున్నాయి. అయితే స్విట్జర్లాండ్లో ఇరాన్, అమెరికాకు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరు దేశాలు మిలిటరీ ఆపరేషన్ నిలిపివేయాలని ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఇదే ఎంఓయూలో హార్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల్ని సురక్షితంగా రవాణా కావడానికి ఇరాన్ అంగీకరించాలని కోరింది. దీనికి ఇరాన్ కూడా అంగీకరించింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇరాన్, అమెరికాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. మీరు ఎంఓయూ ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇక హార్మూజ్పై ఇరాన్ పూర్తి పట్టును సాధించింది. వాణిజ్య నౌకల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసింది. దీనికి వ్యతిరేకంగా అమెరికా కూడా హార్మూజ్ ద్వారా ఇరాన్కు వెళ్లే వాణిజ్య నౌకల్ని దిగ్బంధించింది. ఇక ఇరాన్పై బ్లాకెడ్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ట్రంప్ శుక్రవారం నాడు ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఇరాన్పై విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నాడు. ఇక వాస్తవం ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా వద్ద ఆయుధాలు లేకపోవడం వల్ల దాడులు చేయడం లేదు. ఇక అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ ముంచుకురావడంలో అమెరికా ట్రంప్ ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతోంది. క్విన్నిపియాక్ యూనివర్సిటీ గత నెలలో నిర్వహించిన పోల్లో 60% మంది అమెరికన్ ఓటర్లు ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఇక అమెరికా వద్ద ఆయుధాల కొరత వల్ల ఇరాన్పై దాడులు చేసే అవకాశాలు మాత్రం గణనీయంగా తగ్గుతాయని అమెరికా ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో మరోమారు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ఇలా కమెంట్ చేయగానే ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాచెం సోషల్ మీడియాతో అమెరికాపై ఘాటుగా స్పందించారు. ఇక ట్రంప్ ఇరాన్పై తన నోటి దురుసుదనం ప్రదర్శిస్తుంటే దానికి తగ్గట్టు ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. హార్మూజ్ జలసంధిని ట్వీట్ల ద్వారా తీసుకుంటారా, డిక్రీ ద్వారా లేదా ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హార్మూజ్ని బలవంతంగా లాక్కుంటారా అని ఎద్దేవా చేసింది. ఇక ఇరాన్ మీ బెదిరింపులకు భయపడదు అని ఇరాన్ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబారీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇరాన్తో పాటు అమెరికా 2 హార్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలపై టోల్ వసూలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. కాగా గత నెల ట్రంప్ హార్మూజ్ గురించి ప్రస్తావిస్తూ హార్మూజ్ను తాము గార్డియన్గా వ్యవహరిస్తామని తెలిపారు. ఇక న్యాయ నిపుణులు మాత్రం అంతర్జాతీయ చట్టాల ప్రకారం హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే నౌకలపై టోల్ వసూలు చేయడం చట్టవ్యతిరేకమని చెబుతున్నారు. అంతర్జాతీయ జలాల నుంచి వాణిజ్య నౌకలను స్వేచ్ఛగా వెళ్లవచ్చునని వాదిస్తున్నారు. ఇక ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇలాంటి ప్రకటనలు చాలానే చేశారు. ఉదాహరణకు కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలుపుకుంటామన్నారు. అలాగే గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటానని రంకెలేశాడు. మరి ట్రంప్ హార్మూజ్ని స్వాధీనం చేసుకుంటాను అనడం కేవలం ఎన్నికల స్టంట్గానే చూడాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.